హృదయకాలయం అనే సినిమాతో సంపూర్ణేష్ బాబు యాక్టర్గా పరిచయం అయితే స్టీఫెన్ శంకర్గా పేరు మార్చుకుని సాయి రాజేష్ డైరెక్టర్గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ సక్సెస్ఫుల్ కెరీర్ను కొనసాగిస్తున్నారు. సంపు ప్రధాన పాత్రలో నటించిన సోదర ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు సాయి రాజేష్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా కెరీర్ ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు, సంపూర్ణేష్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. సాయి రాజేష్ మాట్లాడుతూ, ఏ హీరో కూడా నా కథ వినలేదు, ఎవరు డేట్స్ ఇవ్వలేదు, నా బతుకు అయిపోయిందని అనుకున్నా. అప్పుడే నేనొక తమిళ సినిమా చూసా. ఓ పిచ్చి సినిమా తీసి జనాలకు ఓ పిచ్చి హీరోని క్రియేట్ చేసి దాంతో కామెడీ చేయిద్దాం అని నిర్ణయించుకున్నా. చాలామంది కొత్తగా ఎదుగుతున్న ఆర్టిస్టులకు ఐడియా చెప్పా. ఒక ఎన్ఆర్ఐ అని చెప్తా, చాలా డబ్బులు ఉన్నాయని చెప్తా, నువ్వు ఇంటర్వ్యూలో పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి, ఆ తర్వాత నిజాన్ని రివీల్ చేస్తాను అని చెప్పా. కానీ సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు అని అన్నారు. ప్రసాద్ ల్యాబ్స్లో ఒక షార్ట్ ఫిల్మ్ చూద్దామని వస్తే ఒక చెట్టు కింద సంపూర్ణేష్ బాబు నిలబడి ఉన్నాడు. ఉపేంద్ర సినిమాలో ఉన్నట్లు రంగురంగుల బట్టల్లో దారుణమైన గెటప్స్లో కనిపించాడు. చూడగానే నాకు హీరో దొరికాడని అనుకున్నా. ఇది జరిగి 13 ఏళ్లయింది. నిజంగా ఇదంతా కలలా ఉంది. నాకు 50 నుంచి 60 వేలు అప్పుండేది. నాకు అది చాలా పెద్ద అమౌంట్. కానీ నా దగ్గర ఉన్న కథను నమ్మి ముందుకు వెళ్ళా. సంపు సిద్దిపేట నుంచి హైదరాబాద్ వచ్చి కథా చర్చల్లో పాల్గొని వెళ్తుండేవాడు. ఫస్ట్ రోజు కథ గురించి మాట్లాడుకున్న తర్వాత సాయంత్రం సికింద్రాబాద్ బస్టాండ్లో డ్రాప్ చేసి రిటర్న్ వెళ్ళడానికి డబ్బులున్నాయా అని అడిగా. లేవు అని సంపు చెప్పాడు. నా దగ్గర ఉన్న 500 రూపాయల్లో 200 ఇచ్చాను. అలా నా వద్ద ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇస్తూ ఉండేవాడిని. ఒకరోజు నేను ఏదో పనిలో ఉండి ఫోన్ చేయకపోతే నైట్ మడత మంచాలు రెంట్కు తీసుకుని పడుకుని ఉదయాన్నే ఫోన్ చేసి నేను వచ్చేసా అన్నాడు. నాకు ఎంతో గిల్ట్ అనిపించింది. నేను చెడిపోవడం కాకుండా ఇంకొకరిని చెడగొడుతున్నానా? డబ్బులు లేకుండా నేను అసలు సినిమా తీయగలనా అనే డౌట్ వచ్చింది. ఎలా స్టార్ట్ చేశామో, ఎట్లా కంప్లీట్ చేశామో సినిమా తీశాం. సంపు హీరో అయిపోయాడు, నేను డైరెక్టర్ అయిపోయాను. హృదయకాలయం సూపర్ హిట్ అయిన తర్వాత నాకు ఎవరూ తిరిగి డబ్బులు కట్టలేదు. కానీ అతనికి లక్షల్లో రెమ్యునరేషన్ ఇచ్చారు. నేను సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటే సంపు సిద్దిపేటలో 4 అంతస్తుల ఇల్లు కట్టేశాడు. నేను క్రెడిట్ కార్డు వాడి కష్టపడి నానో కారు కొంటే మనోడు ఫోర్డ్ కారు కొనుక్కున్నాడు. కొబ్బరిమట్ట సినిమా 3 ఏళ్లు తీసినప్పుడు నేను ఫైనాన్షియల్గా చితికిపోయి ఉన్నానని సంపుకి అర్థమైంది. నేను నానో కారులో తిరగడం చూసి ఏదో సినిమా ఓకే చేసి ఆ డబ్బుల్లో 6 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి నాకు హోండా కారు కొనిచ్చాడు. నాకు ఇల్లు లేదని తన వైఫ్ అంటే తనకు ఇల్లు కొనిచ్చే స్తోమత లేదు. కానీ నాకు చెప్పకుండా బిల్డర్కి 12 లక్షల అడ్వాన్స్ కట్టాడు. ఇంకో 13 లక్షలు నువ్వు కట్టాలి, ఏం చేసుకుంటావో చేసుకో, లేకపోతే నేను కట్టిన డబ్బులు పోతాయి అన్నాడు. సినిమా పూర్తి చేయడానికి నా దగ్గర డబ్బులు లేవంటే 13 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి అని నాకు చాలా కోపం వచ్చింది. ఎలాగోనో అప్పుడు కొనుక్కున్న ఇల్లు రేటు ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగింది. ఇక్కడ ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది ఉండదు. నాకు బేబీ సినిమా వచ్చి లేచాను. రేపు నేను కింద పడినా నాకు సంపు ఉన్నాడు. సినిమా చేసే మ్యాజిక్ ఇది. అందరి జీవితాలు ఇలానే ఉంటాయి. సిద్దిపేటలో ఉన్న సంపుని తీసుకొచ్చి స్టార్ని చేస్తానని నేనేమీ తొడగట్టలేదు. నేను డైరెక్టర్ అవ్వడానికి ఓ హీరో కావాలి, అతన్ని హీరో చేశా అంతే. నేను అతనికి లైఫ్ ఇవ్వలేదు. సంపుని చూస్తే చాలు ప్రౌడ్గా అనిపిస్తోంది. తను సంపాదించిన డబ్బులను సమాజం కోసం, చుట్టుపక్కల వారి కోసం ఖర్చు పెడతాడు. అతనిది అంత మంచి మనసు. నాకైతే ఇండస్ట్రీలో తను ఎప్పటికీ ఒక స్టార్. మొన్న ఎవడో రోడ్డు మీద వదిలేసావుగా అని కామెంట్ పెట్టాడు. ఏ రోజుకైనా సంపు కోసం నేనుంటాను, నా కోసం సంపు ఉంటాడు అని సాయి రాజేష్ అన్నారు.